అధ్యక్ష, గౌరవనీయులైన పెద్దలు మాధవరావు గారు, జీవన్ సార్ గారు, బిఎస్ రాములు గారు, మా గురువులు జి రాములు గారు, లాల్ మైత్రి, నా స్ఫూర్తి రేఖా చంద్రశేఖరరావు గారు, నా మిత్రుడు జగదీష్, మిత్రులారా, నిజానికి అధ్యక్షుడు చెప్పినట్టు చాలా విషయాలు మాట్లాడాలి, కానీ సమయం కానీ లేకపోవటం, అన్ని విషయాలు మాట్లాడలేను. క్లుప్తంగా ఒక 5-10 నిమిషాల లోపలే ముగించడానికి ప్రయత్నం చేస్తా. ముందుగా బుద్ధుడు నుండి గద్దరు బుక్కు కంటే ముందు మాస్టర్ కీ టీవీలో లైవ్ షో చేశాం. ఆ లైవ్ షో చేయటానికి కారణం ఏమిటి, ఎందుకు లైవ్ షో చేశాము అన్నప్పుడు ఈ పుస్తకంలో కూడా రాశాను. భిక్షమయ్యతో ముఖాముఖి యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ పుస్తకంలో కూడా రాశాం. నేను, చంద్రశేఖర్ గారు, జి రాములు గారు, మేము ముగ్గురం ఒక ఆలోచనతో ఉన్నప్పుడు మా మిత్రుడు జగదీష్ మా ఆలోచనకు తోడై, దీన్ని మన ఆలోచన మనతోటే ఉంచుకుంటే లాభం లేదు, ఈనాడు పవర్ఫుల్ సోషల్ మీడియా ఉంది, ఆ సోషల్ మీడియాలో దీన్ని చెప్పటం బాగుంటుంది, అందుకని ఏదో ఒక టీవీని మనమైనా పెడదాం, లేదా ఒక టీవీని అయినా ఆశ్రయిద్దాం అని నా మిత్రుడు, నా కామ్రేడు, సహచరుడు జగదీష్. ఒక రకంగా ఇప్పటికి కూడా వయసులో చిన్నవాడైనా కొన్ని సందర్భాల్లో నాకు పెద్దవాడై నన్ను వెన్ను తడుతూ ఉంటా అంటాడు, గైడ్ చేస్తూ ఉంటా అంటాడు. మా మధ్య కోపాలు తాపాలు, భార్యాభర్తల మధ్య పంచాయతీ వచ్చినట్టుగా వస్తా ఉంటుంది మా ఇద్దరి మధ్య. అట్లా ఈ పుస్తకాలు, ఆ లైవ్ షో కానీ ఈ పుస్తకాలు కానీ గట్లే వచ్చినాయి. ఎన్నొచ్చినా నువ్వు చేయి, అరే బాగుందా లేదా చెప్పు, నువ్వు చెయ్యి, చెప్పడే, నువ్వు మళ్ళీ ఇది రాయి, మళ్ళా 100 సార్లు చదివినవా, ప్రశ్నలు వేసినా ఇదే ప్రశ్నలు మళ్ళా తిరగరాయి, ఆడ ఏం మాట్లాడినా ఒకసారి నువ్వు చూడు. అదే ఇంకొక అనుభవం కలిగినటువంటి వాళ్ళు, V6 వాళ్ళు, TV9 వాళ్ళు ఎట్లా మాట్లాడతారో ఒకసారి విను. ఏదైనా డాక్టర్ శివభాగ్యరావు గారి దగ్గరికి నేను, రాములు గారు, రేఖా చంద్రశేఖర్ గారు ఏ సంవత్సరంలో వెళ్ళాము, ఈ సంవత్సరం కూడా ఇలా రాసిన 2 ఏళ్ల కింద అనుకుంటా, బహుశా 22 ఫిబ్రవరిలో మేము వెళ్ళి, ఏమండి మేము లాల్ మైత్రి కోరుకుంటున్నాము, అంబేద్కర్ మార్క్స్ వాదులను, అంబేద్కర్ వాదుల్ని, అంబేద్కర్ వాదులకు మార్క్స్ వాదుల గురించి తెలుస్తలేదు, మార్క్స్ వాదులకు అంబేద్కర్ వాదుల గురించి తెలుస్తలేదు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళకు కులం పట్టదని కమ్యూనిస్టులను అంబేద్కర్ వాదులు దూరం పెడుతున్నారు, కమ్యూనిస్టులు వీళ్ళ కులవాదులు అని అంబేద్కర్ వాదులను దూరం పెడుతున్నారు. కానీ నిజానికి వాళ్ళు కులవాదులు కాదు, వీళ్ళు మార్క్సిస్ట్ వ్యతిరేకులు కాదు. ఇద్దరి యొక్క తాత్వికత పునాది ఒకటే. మార్క్సిజం కానీ అంబేద్కరిజం కానీ కులరహిత, మతరహిత, దోపిడీ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయటం. మేబీ వాళ్ళ యొక్క ఆలోచనలో తేడాలు ఉండొచ్చు, ఆచరణలో తేడాలు ఉండొచ్చు, కానీ ఆలోచన మాత్రం ఒకటే. అందుకని ఈ ఒక్కటి అని మనం తెలియజేయాలి, అది టీవీ ద్వారా తెలియజేయాలని మేము ముగ్గురం అనుకొని, తమ్ముడు జగదీష్తో మాట్లాడుకొని మేము అందరం వెళ్ళి చెప్పిన తర్వాత వెంటనే శివభాగ్యరావు గారు అంగీకరించాడు. సంవత్సర కాలం ప్రతి ఆదివారం నా ఇంట్లో సావులకు పోలే, నా ఇంట్లో పెళ్లిళ్ళకు పోలే, నా ఇంట్లో కార్యాలకు పోలే, ఆదివారం నాడు పొరపాటున ఏదైనా కార్యం వస్తే నేను వాళ్ళకు దూరం అయిపోతానా అనుకున్నా, దూరం కూడా అయినా ఆదివారం వదిలిపెట్టకుండా వరుసగా 100 ఎపిసోడ్లు, సుమారు సంవత్సరం పైగా 100 ఎపిసోడ్లు చేయటం జరిగింది. ఆ ఎపిసోడ్లు చేయడానికి ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు సుమా. ఇక్కడ మీ మధ్యలో కూర్చున్న వాళ్ళు బావులోళ్ళు గారు, ఇగో ఇక్కడికి మూల మీద కూర్చుని కళ్ళదాలు పెట్టుకొని గవర్ రాజు అని, అయ్యో ఒక్కసారి నిలబడి నేను దండం పెడతా. ఆయన ఒక పుస్తకం రాశాడు, బహుజన వారియర్స్ అన్న, అదే పుస్తకం కదా బహుజన వారియర్స్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం నాకు గైడు, ఆ పుస్తకం నాకు స్ఫూర్తి, ఆ పుస్తకం నాకు మార్గం. అది ఎంచుకున్నా ఫస్ట్. ఆ తర్వాత
ప్రమోద్ మహారాజు గారు ఒక్కసారి మీరు నిలబడండి నాయన. వీరు మన మధ్య కూర్చున్నాడు కానీ అఖిల భారత రవిదాసీయ సంఘానికి నాయకుడు, అఖిల భారత రవిదాసీయ సంఘానికి నాయకుడు, మామూలు మనిషి కాదు, మన మధ్య కూర్చున్నాడు. తమ్ముడు, మా మా తమ్ముని పేరు చెప్తే చాలా మందికి చాలా సంవత్సరాలు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకు అంటే ఈయన అంటరాని మంటై నిలిచినటువంటి పెరియార్ వారసత్వానికి ఇప్పుడు వారసుడిగా ఉన్నాడు. ఎవరు తెలుసు కదా మీకు? అవునా? జర నిలబడే. జీడి సారే అంటే మామూలు సారే కాదు. ఏదో ఒక్కసారి ఒక్క పద్యం పాడుదురా, ఒక్కసారి ఒక పద్యం ఊకిన మొదటి దాన్ని పోదురా. ఆయన ఒక్కసారి ఒక పద్యం అంటే చాలు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశానికి ఈ పిల్లగాడు ఇవాళ కులరహిత మతరహిత సమాజానికి ఒక నాయకుడు. ఎప్పుడో చిన్నప్పుడు నాకు కలిసిండు, గాయన పట్టుకున్నా. అసలు ఇంకా ఒక్కొక్కరు ఒక చిన్న ఒక పద్యం గిట్లాను జరా ఒక్కసారి గిట్లాను ఒక రాగం తీసినాక అంటే ప్రతి దళితుడి జీవితం ఒక సామాజిక పోరాటం. అన్న జీవితం అంతా మా చిన్నప్పుడు మేము గడిపాం. అన్న గురించి చెప్తున్నప్పుడు మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా ఉంది. మేము కూడా వామపక్ష ఉద్యమాలలో పోరాటాల్లో పనిచేశాం. ఇలాంటి పోరాటాలు ఉద్యమాలన్నీ కూడా ఆ సమకాలీన సమాజంలో పోరాటాలు చేయకపోతే, కమ్యూనిస్టు ఉద్యమాలు లేకపోతే వాస్తవానికి దళితులకి మనుగడలేదు. నేటికి కూడా పోరాటం అనివార్యం తప్ప మరొకటి కాదు. హింస చేయకున్నా ఏ ముఖ్య కార్యంబు అనక హింస చేతు రమణి జనులు సచ్చి పొసులు తినే చండాలుడే మేలు విశ్వదాభిరామ వినురవేమా. హింస చేయకున్న ఏ ముఖ్య కార్యంబు అనక హింస చేతు రమణి జనులు సచ్చి పొసులు తినే చండాలుడే మేలని 16-17 శతాబ్ద కాలంలోనే వేమన చెప్పాడు. అందుకనే హింస చేయకుండా ఏ కార్యం చేయాలన్నా హింస జరగాల్సిందే, కానీ చనిపోతే మాత్రం తినేటువంటి చండాలుడు వీళ్ళందరి మీద గొప్ప అని చెప్పాడు. మా అందరి మీద ఈ రోజున్న సమాజంలో, సమకాలీన సమాజంలో అందరికంటే గొప్పవాడు మా అన్న స్ఫూర్తి చైతన్యం నేటి తరానికి అవసరం అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ కోట రమేష్ అని పిల్లగాడున్నాడు. నిలబడరా వైద్యరు ఒక్క జనం నిలబడరా అది అగో గాయన పేరు ఎంత పక్కగా ఉన్నాడు చూడు, అచ్చము ఎట్లున్నాడు, భగత్ సింగ్ లాగా లేడు పిల్లగాడు. జర్ర మీసాలు లేవు, రంగు లేదు, కానీ మాటలు మాత్రం గట్లే ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ ఇక్కడ రావడంలో వాళ్ళ పేరు నేను చదువుతలేను. ఏడి వచ్చిండా గౌతమన్న, జంగ గౌతమన్న, నువ్వు అట్ట కాదు, ఎక్కడి నుంచి వచ్చిండో ఈయన ఎరికారా? మహారాష్ట్ర. నువ్వు నిలబడే ఇట్లా రావే, నువ్వు రావే, ఇక రా, నువ్వు రా, ఇక రాగరా. ఓ ఆయన సావు మహారాజు గురించి ఎవరకు ఈ జంగ గౌతమ్ అంటే మీకు ఎట్లా కనపడతాడు చూసావా? గినే ఏందో తెలుసా? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్ పార్టీకి కార్యదర్శి, మహారాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఉంటూ ఈ కార్యానికి వచ్చాడు. పొద్దుగాల 10కి కార్యక్రమం ఉందంటే పొద్దుగాల వచ్చిండు. అది కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మరి ఇటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు, కూర్చున్నారు. ఇటువంటి పెద్దలు ఇలా కూర్చున్నారు. ఊరికనే మేమెంత ఇక్కడ నిలబడి వాళ్ళ ముందు లక్ష్మణ్ సార్ ఇప్పటికి పోరాట యోధుడు. రా ఇగో బండారు అంటే ఇలా ఉన్న సంగతి చెప్తాను నేను. ఇంకా అంటే ఇంట్లో ఉన్నా ఈడికి వచ్చిన వాళ్ళ సంగతి చెప్తాడా? బండారు లక్ష్మయ్య గారు రండి. వీరు పేద ప్రజలకు కాలుష్యం వలన పరిశ్రమలు నష్టపోతున్నారని చెప్పి వారి తరఫున ఊరి పేరు ఏం పేరు అది? చిత్తనూరు ఇథనాయిల్ పోరాట నాయకుడు మా బండారు లక్ష్మయ్య. చిత్తనూరు పోరాట నాయకుడు మా బండారు లక్ష్మయ్య. మనం దేని మీద మాట్లాడాలి?
సాంబశివరావు మీద మాట్లాడిండు. సాంబశివరావు తర్వాత ప్రమోద్ మహారాజ్, సంతు శిరోమణి గురు రవిదాస్, పైన మాట్లాడిండు. అలాగే ఇంద్రవెల్లి రమేష్, ఇంద్రవెల్లి అనే పేరే ఆయన పేరైంది. ఆయన జర రమేష్ అన్నావు, జర లేవే నిలబడి మళ్ళీ అడవిలో ఉన్నట్టు చెప్తావు దా ఇక రా. ఇప్పుడు పచ్చ ఎందుకు వేసిండంటే ఆయన అడవి మనిషి, కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఉంటాడు. హైదరాబాద్ ఉండి బీసీ సాధికార సంస్థకి ఒక అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. ఇంద్రవెల్లి రమేష్ కవి, రచయిత, ఉద్యమకారుడు, ఒకప్పుడు ఆర్ఎస్సి ఉద్యమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు, యూనివర్సిటీ కార్యదర్శి. తర్వాత మా డాక్టర్ కోయి కోటేశ్వరరావు ఉంటే కూసేటోడు ఇప్పటికే. జీవన్ కుమార్ సారు అయ్యా ఏదో చిన్నగా చెప్పిండు కానీ యాక్చువల్గా నన్ను చంపాలని నేను పనిచేసిన ప్రతి పార్టీ ప్రయత్నించిందా. నేను పనిచేసిన పార్టీలు రవి దాన్ని చంపాలని నేను పనిచేసిన ప్రతి పార్టీ పనిచేసింది. బహుశా ఇప్పుడున్న పార్టీ చంపాలని అన్నది కానీ పొలిటికల్ గా చంపాలన్నా నేనేం ఆశ్చర్యపోను. అయినా సరే ఈయన కాపాడిండు, ఇప్పుడు కూడా మళ్ళీ కాపాడు. తర్వాత జయరాజ్ తమ్ముడు జయరాజ్ వెళ్ళిపోయింది కదా, మన యశ్పాల్ రాలేదా, స్వర్ణక్క, వీళ్ళందరూ లేదు ఈ పుస్తకం లేదు. ఇంకా చాలా మంది వీళ్ళందరూ లేదు ఈ పుస్తకం లేదు. కాబట్టి ఈ పుస్తకం ఏదో నేను రాసిన ఇది నా గొప్పతనం కాదు. వాళ్ళు మాట్లాడిన దానికి నేను అక్షర రూపం ఇచ్చిన కంటే, వాళ్ళు మాట్లాడిన దాన్ని నేను అక్షర రూపం చేసుకున్నా. కాకపోతే తమ్ముడు రవీంద్ర అన్నట్టుగా నాకు ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో సమాజానికి అందించవలసినటువంటి అవసరం మేరకు తీసుకున్నా దాన్ని రాసిన, అంతే తప్ప నా గొప్పతనమో నా ప్రత్యేకత కాదు వీళ్ళు లేకపోతే. అయితే ఇట్లాంటి ఇంకా 3 పుస్తకాలు రావాలి. ఇది ఒక్క పుస్తకం కాదు, ఇంకా 3 పుస్తకాలు రావాలి. అయితే ఒక్క పుస్తకం రావడానికే చాలా కష్టమైంది. ఎట్లా ఏం చేద్దామని చెప్పి నేను ఒక వాట్సాప్లో ఉత్తరం పెట్టాను, నమ్మూరి నమ్మకపోను. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఇక్కడ నేననే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన నేను కలుసుకోక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. ఆయనకు నేను వాట్సాప్లో పెట్టే ఉత్తరం చూసిండట. చూసి భిక్షమయ్య గారు ఏంది ఉత్తరం పెట్టిండని జీవన్ కుమార్ సార్ని అడిగిండట. భిక్షమయ్య గారు ఏందో ఉత్తరం పెట్టిండి ఏంటని. జీవన్ కుమార్ సారు అవును పుస్తకం ప్రింట్ చేయాలంటే మరి 2 కార్యక్రమాలు పెడతాడు, చాలా కష్టంగా ఉన్నది, అందుకనే మరి స్నేహితులందరినీ ఆర్థిక సాయం చేయమని అడుగుతాడని. మొట్టమొదటిసారిగా ఏమాత్రం రెండో ప్రశ్నే లేకుండా 4 ఏళ్ల క్రితమో ఎన్నేళ్ల క్రితమో మేము కలుసుకున్నాం. రామచంద్రారెడ్డి గారు ఒక్కసారి నిలబడు, 10,000 రూపాయలు 10,000 రూపాయలు 10,000 రూపాయలు నాకు పంపించాడు వాట్సాప్లో. ఇట్లా 10,000 పంపించినటువంటి నా మిత్రులు 4-5 ఒక్కరు కాదు, కానీ అందరికంటే ముందు పంపించింది నా మిత్రుడు రామచంద్రారెడ్డి గారు. వారికి నేనేం చేయలే, వారేం కమ్యూనిస్ట్ పార్టీ కాదు, పోనీ దళితుడు కాదు, పోనీ ఆయనకి ఏమీ లేదు, కానీ మంచి పని చేస్తారు, మంచి పని చేసిన సహకరితం ఏంది అనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి. రిటైర్డ్ అయింది ఎప్పుడో, ఆయన రిటైర్డ్ అయ్యి 15 ఏళ్ళు అయింది. నా దగ్గర పైసలు లేవు అనుకోలే, రిటైర్డ్లో మేమేమి ఇస్తామని అనుకోలే. అట్లా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులకు అప్పీల్ చేసిన, అయ్యా ముందు నా కుటుంబ సభ్యులకు కూడా అప్పీల్ చేసిన, మీకు చేసినట్టే. నా బిడ్డ పద్మారాణి ఒక్కసారి నిలబడి, బిడ్డ ఏడున్నావు, 5,000 రూపాయలు పంపింది. అంగన్వాడీ టీచర్, మా ఇంట్లో పెద్దది ఆమె తర్వాతనే పిల్లగాళ్ళంతా. ఆమె మొదలు పుట్టింది, ఆ తర్వాత మా రవికిరణ్ పుట్టిండు, ఆ తర్వాత నిలబడా రవికిరణ్, నువ్వు నిలబడి జరా, రవికిరణ్ పుట్టిండు. దాని తర్వాత సుమన్ బాబు ఏడున్నాడు, క్రాంతికిరణ్ తర్వాత అరుణకేతన్, సురేందర్ బాబు, సురేందర్ కింద ఉన్నారు. నా కొడుకులను చదువుకోమని చెప్పిన, కానీ ఎందుకో వాళ్ళకు చదువు అంత అవ్వలే. కానీ గమ్మతేందో తెలుసా,
చదువు యొక్క సువాసన నా కోడళ్ళు నా ఇంట్లో వెదజల్లి నా పెద్ద కోడలు ఎంఏ ఎంఎస్సి ఎంఈడి స్కూల్ అసిస్టెంట్ సుజాత నిలబడపల్లి, మిస్సెస్ రవికిరణ్ గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్, మా సొంత చెల్లె బిడ్డ, మా పెద్ద కోడలు మా ఇంటికి. తర్వాత కోడలు దివ్య దీపిక బిఎస్సి మైక్రోబయాలజీ, అదో అక్కడ దివ్య దీపిక ఉంటుంది, క్రాంతి కిరణ్ దివ్య దీపిక. తర్వాత విమల మన కవిత 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 సుమన్ ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగం చేస్తా ఉంది. నా కోడలు ఉద్యోగం చేస్తారు, నా కొడుకులు ఏం చేస్తలేరు సార్. తర్వాత అరుణకేతన్ ఝాన్సీ నిలబడి బిడ్డ, ఆమె ఎండి, ఆమె సీనియర్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ నిజామియా టిబ్బీ మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఆమె మా కోడలు. నా కొడుకు ఏం చెయ్యడు. కొడుకులు తక్కువ చేయక నువ్వు. నేను చెప్తా కొడుకుల సంగతి తర్వాత, ఇంకా అయిపోలే. తర్వాత సురేందర్ విమల అమ్మాయి నిమిషంలో పనిచేస్తా ఉంది. విమల సురేందర్ నడా. అయితే నా కొడుకులు ఏం చేయరంటే అర్థం, ఉద్యోగాలు చేయరు కానీ ఉద్యోగాలు ఇస్తారు. నా కొడుకులు ఉద్యోగాలు చేయరు కానీ ఉద్యోగాలు ఇస్తారు. వాట్ ఈస్ దట్? దిస్ ఈస్ ది ఫాలోవర్స్ ఆఫ్ ది అంబేద్కర్. అంబేద్కర్ సెడ్ దట్ we should not be the job seekers, we should be the job givers. Yeah, we should not be the job seekers, we should be the job givers. కొడుకులు నిలబడి ఒకసారి అందరూ అటు ఇప్పుడు రాడు. రవికిరణ్ నిలబడు, క్రాంతి కిరణ్, అరుణకేతన్, మన సుమన్, సురేందర్ నిలబడు. ఇక చూడు ఎట్లు అంతా నాలాగానే ఉన్నారు చక్కగా. ఇక మా మీద ఎవడు కొట్లాడటానికి వీల్లేదు. పిల్లగానే చూస్తూ ఉచ్చబడతారు ఒక్కొక్కరిని గట్లా ముచ్చట. సో అట్లా మా పిల్లగాళ్ళు ఏం చేయట్లేరంటే అర్థం, నిజంగా నేను ఉద్యోగాలు పెట్టిస్తా, వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి కూడా సిద్ధం. అయినా చెప్పాను నా ఆయన లండన్లో ఎంబీఏ చేసిండు, ఒక ఆయన ఎంకామ్ చేసిండు, ఒక ఆయన ఎంఏ చేసిండు, ఒక ఆయన ఇంకోటి చెప్తాడు. అయినా సరే మీరు ఏమైనా సరే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా తయారు కాండి. ఉద్యోగం చేస్తే వేతన బానిస అయిపోతారు మీరు. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా తయారు కామని చెప్పాను. అది మాత్రం చేస్తాను, మిగతా ఏం చేయట్లేదు. ఇక నా మనవళ్ళు కూడా మనవరాళ్ళు మీకు తెలుసు. ఇప్పుడు ఇది ఇట్లా ఉండగా మా పెద్ద ఇంటికి పెద్ద నా బిడ్డ పద్మరాణి, మా అల్లుడు నారాయణ సార్ నిలబడి సార్. ఈ సారు ఎప్పుడు సార్ మీ పెళ్ళి అయింది? 80 నాకు మర్చిపోయి నేను అనుకోకు. 86లో పెళ్ళి అయింది. ఏం పెళ్ళో తెలుసా? ఆ పెళ్లి నుంచి మొదలుకొని ఇట్లా అయ్యే పెళ్లి దాకా అన్ని దండల పెళ్లి సార్. నో మనవాద పెళ్లి, అంత మనవాద పెళ్ళే. 86 నుంచి మొదలైంది. ఇప్పుడు నేను చెప్పిన మా పిల్లల పెళ్లిళ్ళు అన్ని కూడా అంతే. ఇక మా కొందరి పెళ్లిలు అయితే ఇంకా చాలా. ఇప్పుడు మా లక్కీ పెళ్లి ఉందనుకో, 11 అంటే 11వ నెలలో 11వ సంవత్సరం 11 గంటల 11 నిమిషాలు చేసినాం. ఇట్లా అట్లనే మా క్రాంతికి మన రవికిరణ్ పెళ్లి ఉందనుకో, 1/1/2000 ముహూర్తం ఎదురు చూడాలి. మంచి డేట్ చూద్దాం, ప్రపంచాన్ని ఒక ఎరా మార్చే డేట్ చూద్దాం. ఇట్లా పెళ్లిళ్ళు కూడా ముహూర్తాలతో సంబంధం లేకుండా సమయానికి అనుకూలంగా ఏది ఉంటే అది ఉంటుందని చూసాం. మాధవరావు సార్ వీళ్ళ పెళ్లి, ఎవరి పెళ్లికి వచ్చిండు? మాధవరావు సార్ ఎవరి పెళ్లి చేసిండు బాబు? నిలబడు, జాన్సన్ నిలబడు. అయ్యా మీరు చేసిన పెళ్లి ఇల్లే, అరుణకేతన్ ఝాన్సీ. కూర్చోండి, సార్ గుర్తుందో లేదో. అట్లా ఒక్కొక్కల పెళ్లి ఒక్కొక్కరు చేసిరు. తర్వాత మా చెల్లె, మా అన్న
రామస్వామి నిలబడయ్యా. సార్ మాధవరావు సార్, ఆయన కూలి చేయకపోతే, ఆయన జీతం ఉండకపోతే, ఆయన పాలేరుగా ఉండకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఏ ఒక్కనాడు కూడా అందరు అన్నల్లాగానే వాడెందుకు చదువుకోవాలని నేనెందుకు కూలి చేయాలి అని ఆయన అనుకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అంతటి గొప్ప వ్యక్తి. తర్వాత మా అక్కయ్య రాలేదు ఇంటికి, అందరికంటే పెద్ద మా నారాయణ సార్ వాళ్ళ తల్లి, ఆమె ఆరోగ్యం బాగలేక. మా చెల్లె చంద్రమ్మ, నిలబడమ్మా జరం. బావ వీరయ్య, కాయబాయి వీరయ్య బాయి, ఆయన పేరుకే మా చెల్లె బావ, మేము బావాళ్ళు, కానీ అసలు మా చెల్లె కంటే మా బావచారం. నిజంగా బాయ్ చాలా మంచోడు. ఇది నువ్వు బయటికి చెప్పాల్సిన విషయం కాదు అనేది సభ ఖండించింది కనుక, సభ ఖండించింది, అందులో సభాధ్యక్షుడు రికార్డులను తొలగించాడు కాబట్టి అది రికార్డులో లేదు. తుప్పాలి. నా చెల్లెకి 2 కొడుకులు, 2 బిడ్డలు, 1 కొడుకు. ఏడి ఎక్కడ బా నిలబడే మావాడు నిలబడు. ఆ వెనక చంద్రయ్య గారు నిలబడాలి. నిలబడతాదో లేదో పాపం, 80 ఏళ్ళు ఆయనకు కూడా. అక్కడ నిలబడవనిగా కట్టె పట్టుకొని చప్పట్లు కొట్టండి. అంటే మా అక్క భర్త సార్, మా అక్కల భర్త. అక్క రాలేదు, ఆమెకి ఇంకా ఆరోగ్యం బాగాలేక రాలేదు. ఆయన వచ్చిండు. వాళ్ళ కొడుకే మా నారాయణ సార్. కూర్చోడే. ఆ తర్వాత మా చెల్లెకి 2 బిడ్డలు, 1 కొడుకు. అందులో పెద్ద బిడ్డ మా ప్రవీల. లేచి నిలబడతల్లి. వారి జీవిత భాగస్వామే ప్రగతిశీల భావాలు కలిగి ప్రజా డాక్టర్గా, ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉపేందర్. మమతా నర్సింగ్ హోమ్ తొర్రూరు. కూర్చోదండ. తర్వాత రెండో వీరి కూతురే డాక్టర్ సాత్విక, వీరి కూతురే సార్ ఇప్పుడు పొద్దున సన్మానం పొందినటువంటిది. వీరి కుమారుడు అభిరామ్. మేము బన్నీ అనుకొని బన్నీ అనుకోవటం వల్ల అసలు పేరు సడన్ గా రావట్లేదు. గట్ల ఒకసారి తాతల పేర్లు సరిగా రావు. సో అభిరామ్ ఆయన బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతాడు సార్ ఇక్కడనే. సో అది వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత మా చెల్లె యొక్క చిన్న కూతురు మా సుజాత. చెల్లె చిన్న కూతురు మా పెద్ద అబ్బాయి యొక్క ఇది. వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేస్తున్నారు సార్. నాకు చాలా ఇష్టం అట్లా చేసుకోవటం అంటే. అయితే అప్పుడు నేను వద్దన్నా, మేనరికం ఎట్లుంటుందో అని. కానీ నా మనవరాలు బంగారాలు పుట్టారు సార్. నా మనవరాలు పొద్దున ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చింది, డాక్టర్ ఆర్తి కిరణ్. మనవాడు ఎటువంటి ఏం పేరు అమర్త్య కిరణ్. అమ్మాయి అనుకునేది అబ్బాయే సార్. ఆయన కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఇక కూర్చోరు. వీళ్ళందరూ లేకపోతే, ఇంకా వీళ్ళు వెనక కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు, వీళ్ళంతా లేకపోతే ఈ పుస్తకం నాకు వచ్చేది కాదు. నా బిడ్డతో ప్రారంభమైనటువంటి ఆర్థిక విరాళం డాక్టర్ సాబు, నారాయణ, మా బాబాంబార్ది, ఇంకా చాలా మంది కుటుంబ సభ్యులందరూ కూడా వివివి చారిటబుల్ ట్రస్ట్, బొజ్జ వెంకమ్మ, వెంకయ్య వంశవృక్షం వీళ్ళంతా కనుక ఆ వృక్షం ఇంకా అభివృద్ధి చెందుతా ఉంది. ఆ వృక్షం పచ్చగా ఉంటుంది, కార్యక్రమాలు చేస్తుందంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్, ఐ అప్రిషియేట్ దెమ్ ఇన్ పార్టిసిపేటింగ్ ది యాక్టివిటీ. అట్ ది సేమ్ టైం తమ్ముడు నల్లబాబు వచ్చాడు. తమ్ముడు ఒకసారి చేయలేపుతాం బిడ్డ నల్లబాబు. ఇక్కడ నేను జ్ఞాన ప్రచారాన్ని నువ్వు కూడా పంచుతున్నావు అని చెప్పి, ఈ ప్రచారం ఇంకా ఎక్కువ కావాలని చెప్పి, ఎన్ని పుస్తకాలు అమ్ముతావో చెప్పు, అడ్వాన్స్ 5,000 తీసుకో.
ఇంకా ఇస్తా, ఈ పుస్తకాలన్నీ ఇంకా జనంలోకి వెళ్ళాలి అని చెప్పి ఇట్లా చాలా మంది మిత్రులు ఇక్కడ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరి ఆర్థిక సహకారాలతో పాటు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారి సహకారాన్ని కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఏమైనా బికాస్ దే ఆర్ ఐఎమ్ హియర్, బికాస్ దే ఆర్ ఐఎమ్ హియర్. అంతేకాదు, వీళ్ళందరూ ఉండటం ఒక ఎత్తు సార్. మా ఆవిడ ఉన్న చూడు, అరే ఎందుకు ముందే చెప్పినా ఏమవుతుంది బాయ్ మజా. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ గురించి ముందు చెప్తే ఏం బాగుంటుంది. జర రా బాయ్, ఇక్కడ స్టేజ్ మీదకి రా, జర అలా తీసుకుందాం రా. ఆమె లేకపోతే ఎన్ని కష్టాలు పడ్డదో, ఎన్ని దెబ్బలు తిన్నదో, ఎన్ని కేసులు ఉన్నదో. బీజేపీలు కొట్టిండ్రు, పోలీసులు కొట్టిండ్రు, పొలిటికల్ పార్టీలు కొట్టిర్రు, చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కొట్టిరు. ఇల్లు ధ్వంసం చేసిరు, అయినా నన్ను వదిలిపెట్టలే. పెళ్లి చేసుకున్న 6 నెలలకే ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిపోయినా. 75లో పెళ్లి అయింది సార్, 76లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యింది. నేను ఎక్కడున్నదో తెలియదు, ఆమె ఎక్కడున్నదో తెలియదు. ఆమెకు అప్పుడేం తెలియదు, నాకేం తెలియదు. కాకపోతే చేసుకున్నప్పుడు ఒకటి చెప్పినా, నేను ఉంటానో ఊడతానో తెలియదు, నీ ఇష్టం అని. అయినా సరే పట్టుకొని ఉన్నది, ఇప్పటికి వదిలిపెడతలే. అప్పుడప్పుడు తిడుతుంది, ఇంతకుముందు తిట్టేది కూడా కాదు, ఇప్పుడు కొంచెం తిట్టే పవర్ వచ్చింది. ఎందుకంటే కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు పెరిగిరు, ఆమెకు కూడా పవర్ పెరిగింది. ఐ లవ్ హర్, ఐ లైక్ హర్, అండ్ బికాస్ ఆఫ్ సీ ఇవన్నీ చేయగలుగుతున్నాడు. మిత్రులారా, నేను ఒక రాజకీయ యజ్ఞంలో ఉన్నా, నేను ఒక రాజకీయ లక్ష్యం కోసం పనిచేస్తున్నా. నా జీవితాంతం అదే పనిచేస్తా. ముందు ఇక రేపే పాపం విప్లవం వస్తుంది కానీ నక్సలైట్ పార్టీలో చేరిన 30 ఏళ్ళ పనిచేసిన తర్వాత నాకంటే ముందే రాహుల్ గారికి జ్ఞానోదయం అయింది, వెళ్ళొచ్చాడు. నాకు 30 ఏళ్ళ ఆయనకంటే ముందే జ్ఞానోదయం అయింది మా పక్కన బిఎస్ రావులకు, ఆయన వెళ్ళొచ్చాడు. ఆయన మావోయిస్టు, నేను ఇంకో ఇస్తూ, మేము ఇద్దరం కలిసి గోదావరికాల మీటింగ్లు పెట్టేటోళ్ళం. ఏ పెళ్లి జరిగినా ఈయన నేను పెంచుతాను బాపనాడు లెక్క. ఈయన వచ్చి బాపన పెళ్లి చేసేది. అంటే బాపన పెళ్లి అంటే అర్థం జెండల పెళ్లి. కానీ 30 ఏళ్ళ తర్వాత నేను అనుకున్నా ఇంకా ఇట్లా విప్లవం రాదు అని ఎలా చేరాలని అనేక తర్జన భర్జనలు పడ్డ తర్వాత యాకయ్య ఉన్నాడా ఇక్కడ, ఏడి నిలబడే దగ్గర, ఈయన మా తమ్ముడు సార్ యాకయ్య మాధవరావు సార్, ఈయన చచ్చిపోయింది అని అనుకున్నాం ఎమర్జెన్సీలో. తర్వాత ఈయనను మావోయిస్టు, తర్వాత ఆయన పేరు ఆ కార్యదర్శి ఉన్నాడు కదా, ఆయనకు కొరియర్ ఈయన, కూలి అంజయ్య గారికి కొరియర్ ఈయన. వరంగల్ సభ 10 లక్షల మందితో పెట్టిన దాంట్లో ఈయనొకడు. చిత్ర హింసలు పెట్టి అసలు ఆ హింసలు చెప్పరాదు. రాజకీయంగా మేమిద్దరం, నన్ను ఆయన వదిలిపెట్టకుండా, ఆయన నేను వదిలిపెట్టకుండా, ఆయన మా సొంత చిన్నమ్మ కొడుకే కాకుండా నా సొంత మరదలు భర్త, వాళ్ళ భార్యనే మా ఆవిడ సొంత చెల్లె. ఇప్పటికి అలా కొనసాగుతూనే ఉన్నాం. అలాంటి రాజకీయ ప్రస్థానంలో మేము సిపిఎంలోకి వచ్చాం. నాతో పాటు మా బామ్మర్ది భూపాలపల్లి జిల్లా సెక్రటరీ, ఇప్పుడు ఆయన పెద్దపల్లి జిల్లా సెక్రటరీ. అట్లాగనే యూటీఎఫ్ టీచర్లకు ఇంకొక బామ్మర్ది సోమశేఖర్ ఇక్కడే ఉండడం పోయిండేమో, ఆయన స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఇట్లా చాలా మంది ఇప్పుడు ఉద్యమంలో, నేను ఆ ఉద్యమంలో ఉంటే అలా ఉన్నారు, ఈ ఉద్యమంలో ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మాధవరావు గారు చెప్పిన మార్గం ఇప్పుడు చెప్పలే, మాధవరావు గారు ఎప్పుడో చెప్పాడు. బ్రిడ్జ్ ఐ విల్ బి ది ఫస్ట్ బ్రిక్ ఆఫ్ ది బ్రిడ్జ్ అని. ఆ విధంగా బిఎల్ఎఫ్ ఏర్పాట్లో లాల్ మైత్రి లేక బహుజన వామపక్ష బహుజన మైత్రి ఐక్యత కోసం చాలా ప్రయత్నం చేశాం.
కారణాలు ఏమైనప్పటికీ అనుకున్నంతగా అది ముందుకు పోవట్లేదు. కానీ నేను మాత్రం అందుకోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే బుద్ధు నుండి గద్ర వరకు అనే బుక్ రాసిన. ఏదైతే అది కానీ, ఏదైతే అది కానీ, ఈ దేశంలో మనవాదాన్ని ఓడించాలంటే బుద్ధులు లేకుండా ఓడించలేము. ఈ దేశంలో బహుజనులను కాపాడాలంటే, ముఖ్యంగా అంటరాని ఊరవతలు ఉన్నటువంటి బతుకుల్ని కాపాడాలంటే బుద్ధులు లేకుండా ఓడించలేము. ఈ దేశంలో మహిళలకు సమానత్వం రావాలంటే బుద్ధులు లేకుండా చేయలేము. ఈ దేశంలో సత్యం నిలబడాలి, అబద్ధం ఓడించబడాలంటే బుద్ధులు లేకుండా చేయలేము. అందుకని అవసరం. ఊరికనే మనవాదాన్ని ఓడించండి, మనవాదాన్ని ఓడించండి, బీజేపీని ఓడించండి, మతోన్మాదాన్ని ఓడించండి అంటే ఎట్టపోతే ఓడించండి పోద్దా? ఎన్నికల ఓట్లు అయిపోతే పోద్దా? ఎన్నికల్లో ఓడిస్తే పోద్దా? కాదు, సైద్ధాంతికంగా ఓడించాలి. ఏమిటా సిద్ధాంతం? బౌద్ధం. ఏమిటా సిద్ధాంతం? బౌద్ధం. ఏమిటా సిద్ధాంతం? అంబేద్కరిజం. ఏమిటా సిద్ధాంతం? పూలేయిజం. లేకుంటే కాదు. సో నౌ ఐ డిసైడెడ్ టు వర్క్ ఫర్ దిస్. లెట్ ది కాన్సిక్వెన్సెస్ టేక్స్ ఎనీ టర్మ్. అందుకని రాజకీయ ప్రయాణంలో, రాజకీయ యజ్ఞంలో నేను నా పోరాటం ఇంకా ఆగలేదు, నా ఎదురీత ఇంకా ఆగలేదు, అది కొనసాగుతూనే ఉంది. నా జీవితం ఎదురీతతోటే పోతుంది, ఎదురీతతోటే కొనసాగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ దేశానికి మార్క్స్, అంబేద్కర్ 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు. మార్క్సిజం, అంబేద్కరిజం లేకుండా ఈ దేశంలో విప్లవం రాదు అని నేను భావిస్తున్నాను. ఇది కులవాదం అని ఎవరైనా అనుకుంటే, ఇది మార్క్సిజం వ్యతిరేకం అని ఎవరైనా అనుకుంటే నేను చేయగలిగేది ఏమి లేదు. ఇది బహుజనుల విముక్తివాదం అని మాత్రమే నేను నమ్ముతున్నాను. అందుకోసమే ఈ పని చేస్తున్నాను. ఇవాళ సన్మాన సభ జరిపినా, ఇవాళ ఈ పుస్తకం జరిపినా, నా భావితరాల డాక్టర్లకు, నా భావితరాల ఇంజనీర్లకు, నా భావితరాల టీచర్లకు, నా భావితరాల లాయర్లకు, నా భావితరాల నా కుటుంబాలకు, నా మనవళ్లకు, మనవరాళ్లకు ఒక దారి చూపించడానికే అక్కడ దండలేయించింది. ఆ పూలేకు, అంబేద్కర్కు, బుద్ధుడికి, మార్క్స్కు దండలేయించింది అందుకని మీ అందరూ ఈ సహకారంలో నాకున్నారు. ఈ సహకారం కొనసాగించాలని. అస్పృశ్య యోధుని గురించి మాట్లాడాలన్నారు, అది ఇంకా చాలా పెద్ద కథ. అయినా మాట్లాడతాం, ఎలాగో 2 నిమిషాలైనా. ఈ కాలువ మల్లయ్య గారు, నేను ఒక కంపెనీలో నౌకరదారులం. మేమిద్దరం ఒక కంపెనీలో నౌకరదారులం. ఆ కంపెనీ పేరు రామగుండం ఎరువుల కంపెనీ. అందులో మాకు కాంగ్రెస్ వాళ్లకు విపరీతమైన కొట్లాటాలు జరిగేటి. ఈయన కొట్లాటాల్లో వచ్చేటోడు కాదు, కానీ మాకు ఓట్లు వేసేటోడు, మాకు ఓట్లు వేయమని చెప్పేటోడు, మా వెనక తిరిగేటోడు, మమ్మల్ని బలపరిచేటోడు మొదటి నుంచి. నేను కథ ఇప్పుడే వచ్చింది కథ, తర్వాత రాయొచ్చు కదా, నువ్వేం తొందరపడకు అని అనంట. లేదు, నేను నీ మీద ఒక నవల రాయాలనుకుంటున్నా అని చెప్పాడు. రాయమని చెప్పాను. ఎందుకో ఆ ఆలోచన ఇట్లా ఉండంగానే ఆయన కంటే ముందు నేనే ఎదురీత అని నా జీవిత చరిత్ర రాసిన. జీవితం ఉద్యమం, ఎదురీత జీవితం ఉద్యమం అని నేను బుక్ రాసిన. బహుశా నేను బుక్ రాసిన తర్వాత మా కథా రచయితకు అదొక స్పార్క్ ఇచ్చింది. తప్పనిసరి నేను బుక్ రాయాలనుకున్నాడు. ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు. ఆ పుస్తకమే ఇప్పుడు మీ ముందున్నది. ఆ పుస్తకం మీద ఉన్నటువంటి బొమ్మలు మీరు చూస్తే విష నాగులు ఉంటాయి. అవి విషనాగులు అంటే అవి ఏంటో వేరే ఏమో కావు. ఇక్కడ ఆ యోధుడు ఒక బల్లెము, ఒక బర్ష పట్టుకొని, ఒక ఎర్ర షాల్ వేసుకొని ఉంటాడు. ఇక్కడ అన్ని నాగుపాములు ఉంటాయి. ఒకటి కుల వివక్ష, ఒకటి ఆర్థిక దోపిడీ, ఒకటి సామాజిక దోపిడీ, ఇంకొకటి మనువాదం లేక సాంస్కృతిక దోపిడీ. ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక దోపిడీకి నిదర్శనాలు ఇవి, ఈ 4 పాములు. అటువంటి వాటిని, అన్ని రకాల ఆధిపత్యాలను, అన్ని రకాల అణిచివేతలను, అన్ని రకాల వివక్షతలను, అన్ని రకాల దోపిడీలను ఎదిరించడం కోసం ఈ అస్పృశ్య యోధుడు అనే నేను నా పోరాటాన్ని కొనసాగిస్తున్నాను.
ఆ పోరాటానికి అక్షర రూపం ఇచ్చి ఒక అందమైనటువంటి నవల రాసి ఇది ముగింపు కాదు, ఇంకా ఇలాంటి రాయాలని తానే భావించి ఇంత గొప్ప దీన్ని నాకు అందించినందుకు మల్లయ్య గారికి, ఇది ఇది అక్షర ప్రింట్ అయ్యి మనందరి ముందు ఆవిష్కరింపడానికి మీ అందరికీ, దీన్ని ఆవిష్కరించడానికి మేము ఎవరు అనుకున్నప్పుడు, ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంకెవరు ఆ అస్పృశ్య యోధుడు కాకి మాధవరావు గారు అయితేనే బాగుంటుంది అనుకున్నాం. నిన్న పొద్దున మేము కాకి మాధవరావు గారిని నాకు పొద్దున ఫోన్ చేసి నేను ఆ పుస్తకం ఆవిష్కరించను పో అన్నాడు. నువ్వు రాసిన పుస్తకం అయితేనే ఆవిష్కరిస్తా, బుద్ధుల నుంచి గద్దరు అయితేనే ఆవిష్కరిస్తా అని నిన్నడో మొన్నడో నాకు ఫోన్ చేసి చెప్పిండు. అయ్యో దేవుడా ఎట్లా ఇట్లానే కాదు సార్ అంటే లేదు నేను నువ్వు రాసిన పుస్తకం అనేది అనుకున్నా అన్నాడు. నిన్న మళ్ళీ ఫోన్ చేసిండు పొద్దున, ఫోన్ చేసి ఆ పుస్తకం చదివి ఉండట. ఈ రాత్రంతా పుస్తకం చదివినాయా? అరే అస్పృశ్య యోధుడు అనేది ఏదో నవల అన్నావు, కథ అన్నావు, నవల కథ కాదు కదా, నీ బయోగ్రఫీ కదా, నేను ఇదే ఆవిష్కరిస్తా, యథావిధంగా మీ కార్యక్రమాన్ని కొనసాగించండి, నేను దీన్నే ఆవిష్కరిస్తా. నిజానికి దళిత జీవితాలన్నీ ఒక్క తిరిగినే ఉంటాయా? నేను కూడా అట్లాంటి కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచే వచ్చిన, నువ్వు కూడా అట్లాంటి కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచే వచ్చావు. తప్పనిసరి మీరు ఏదైతే ఈ పుస్తకాన్ని నన్నే ఆవిష్కరించాలనుకున్నారో అది కరెక్టే, నేనే ఆవిష్కరిస్తా అని చెప్పి వచ్చాడు. ఆ పెద్ద ఆయన వాస్తవానికి ఎక్కడ పోవట్లేడు, ఎక్కడ తిరుగుతలేడు, తిప్పటం మాకు కూడా ఇష్టం లేదు. ఆయన అట్లా బతికించుకుంటే చాలు. ఇంకా ఈ రెండు రాష్ట్రాల ఉద్యమాలకు, ఈ దేశంలో ఉన్నటువంటి దళిత ఉద్యమాలకు, వామపక్ష ఉద్యమాలకు ఆయనకు నిజంగా ఒక బ్రిడ్జిగా ఉండాల్సిన అవసరం ఉంది. అయినా నా కోసం వచ్చాడు, అంత పెద్ద అయినా నా కోసం వచ్చాడు. ఆయనకి ఎట్లా చెప్పినా నేను, ఆయన ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా లేక ఎన్ని చెప్పినా అది చాలా తక్కువ. ఒక అర్ధగంట సేపు ఉండిపోతా బాబు, ఒక గంట సేపు ఉండిపోతా బాబు అని చెప్పిండు. సార్ మీరు గంట అర్ధగంట కూడా వద్దు, 10 నిమిషాల పుస్తకం ఆవిష్కరించిపోండి అని చెప్పిన. ఎక్కడి 10 ఎక్కడి గంట, 2:30 గంటలకు వచ్చి 2:30 వచ్చిండు. ఇప్పుడు 6 అవుతుంది. అందుకే దట్ ఈస్ మాధవరావు. Where there is a cause, he will stand for that. He don't care any other things. He cares only the cause. That is Madhavrao. Where I love, where I like, where I respect, where I honor him. ఆయన పుస్తకాన్ని మీరు చదివినరో లేదో నాకు తెలియదు, చదవండి. ఏందో తెలుసా పుస్తకం పేరు? బ్రేకింగ్ ది బ్యారియర్స్. సంఖ్యలను బద్దలు కొట్టుకుంటూ, ఆయన పుస్తకం పేరు సంఖ్యలను బద్దలు కొట్టుకుంటూ. పుస్తకం పేరే అది. ఏమిటి ఆ సంఖ్యల్లో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో అంత గొప్ప వ్యక్తి రావటం. తమ్ముడు జయరాజు అనేది బ్రెయిన్ స్ట్రోక్తో ఉన్నాడు, రాలేని పరిస్థితి, ఆయన రావటం. ఇక కడప కూర్చున్నాడు గుజ్జుడుగా పెద్ద మనిషి, ఏది బిఎస్ రాములు. అసలు ఈ పుస్తకంలో గిట్ల బొమ్మలు పెట్టు అని చెప్పింది ఆయనే, లేదా నాకేం తెలుసు. ప్రతి బొమ్మ పెద్దగా పెట్టు, ఎవరి మీద రాస్తున్నావు, నీ బొమ్మ నీ ఒక్కరిని కాదు, నువ్వెవరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు ఆయనది నీది కలిపి పెట్టు అని పెట్టిండు. అంతేకాదు ఇంకేమన్నాడో తెలుసా, అసలు ఈ అస్పృశ్య యోధుడు వేసే బదులు ముందు నీ బొమ్మ ఎత్తే బాగుండేది కదా. ఎన్ని సలహాలు ఇచ్చాడో, ఎన్ని సూచనలు ఇచ్చాడో. అసలు పోగానే ఆయనకున్నటువంటి బిజీ వర్క్స్లో ముందు మాట అద్భుతంగా రాసిచ్చాడు. అంతే అద్భుతంగా డాక్టర్ సతీష్ చందర్ ఈరోజు రావాల్సి ఉంటే చాలా ముఖ్యమైనటువంటి పని వల్ల రాలేదు. ఒక మంచి ముందు మాట, అద్భుతమైన ముందు మాట రాశారు. వారందరికీ, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా మిత్రులు ఇక్కడికి వచ్చారు, నాతో పనిచేసిన వాళ్ళు వచ్చారు. ఒక్కసారి వాళ్ళని ఇక్కడ పరిచయం చేసుకుంటా. బొర్రా సత్యనారాయణ, మిలిటరీ మల్లన్న ఉన్నారా ఇక్కడ? ఏది ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఒక్కసారి ఇక్కడ రాలేవా? నడవగలుగుతాడా? పట్టుకురండి. ఆయన మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి వచ్చి ఎరువుల కంపెనీలో పనిచేసాడు మాతో పాటు. ఆయన మా ఇంటి దగ్గర ఇల్లే.
ఆయన పేరు మిలిటరీ మల్లయ్య అని పడిపోయింది. ఆయన పేరు మల్లయ్య, మిలిటరీ మల్లయ్య అని పడిపోయింది. ఆయన అంబేద్కర్ భవన్ కట్టిండు అక్కడ. అంబేద్కర్ భవన్ బట్టి ఆ అంబేద్కర్ భవన్ నడిపిస్తా ఉండు. నా సహచరుడు, ఉద్యమ సహచరుడు ఆయన వచ్చాడు. అట్లే బొర్ర సత్యనారాయణ అని ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వెళ్ళిపోయినట్టున్నది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఈ పుస్తకంలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఒక్కొక్కరు మన మల్లన్న మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరికి మనం పుస్తకాలు తర్వాత మెమంటోలు ఇచ్చుకుంటాం. దయచేసి ఇంకొక 15-20 నిమిషాలు ఉండండి, మీటింగ్ క్లోజ్ అయిపోతుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, ఇంత సహకారం ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకు, కొడుకులకు, కోడన్లకు, మనవళ్లకు, మనవరాళ్లకు, నా బంధు మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా, రైటర్స్కు ప్రతి ఒక్కరికి కూడా, పెద్దలకు కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, జై భీమ్, లాల్ సలాం, జై భీమ్, లాల్ సలాం.